బాగున్నారు కదా? ఓకే, నేను కూడా బాగున్నాను. లాస్ట్ క్లాస్లో మీరు ప్రాక్టీస్ చేశారా నేను చెప్పినట్టు? ఏంటి మనకి లాస్ట్ క్లాస్లో లెసన్ ఏంటి? మనం గుణింతపు గుర్తుల ద్వారా మనం ఒక్కొక్క గుర్తుని లేకపోతే రెండేసి గుర్తులు లెసన్ వైజ్గా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. అవేంటి మీకు మళ్ళీ ఒకసారి గుణింతపు గుర్తులు నేను గుర్తు చేస్తాను, మీరు నాతో పాటు చెప్పండి. ఓకే, ఫస్ట్ తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, యత్వం, ఏత్వం, ఐత్వం, వత్వం, ఓత్వం, ఔత్వం, సున్నా, విసర్గ. మీరు ఏది నేర్చుకున్నా సరే మళ్ళీ ఇవన్నీ ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేయాలి స్టార్టింగ్లో. అలాగే వర్ణమాలు కూడా ఆటు బండిరా వరకు కూడా మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయాలి, గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు తెచ్చుకున్న తర్వాత మనం ఈ గుణింతపు గుర్తుల ద్వారా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఏమేమైంది, ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నాం? తలకట్ట అంటే ఆల్రెడీ అలాగా అక్షరాలకి ఉంటుంది. ఏంటి మనం హల్లులకి కదా రాసేది, గుణింతపు గుర్తులు పెట్టి హల్లులకి పెట్టి మనం అక్షరాన్ని నేర్చుకుంటున్నాం. తలకట్టు, దీర్ఘం, దీర్ఘం అయింది. గుడి, గుడి దీర్ఘం కూడా అయింది. లాస్ట్ క్లాస్లో ఏంటి? కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, ఇవి అవిని. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పాలి మనం? నెక్స్ట్ ఏం వచ్చింది చూడండి, యత్వం, ఏత్వం. ఈ రెండు మనకి నెక్స్ట్ వచ్చే లెసన్లో మనకి ఉన్నాయి కాబట్టి వాటి గురించి మనం నేర్చుకుందాం. నేనేం చెప్పాను మీకు లాస్ట్ క్లాస్లో? ప్రాక్టీస్ చేయమని చేశారా? ఏమేమిటి అక్షరాలు ఇది ఇలాగ బాక్సుల్లో ఉన్నాయి, పిక్చర్స్ ఉన్న పదాలని నేర్చుకోమని చెప్పాను. పిక్చర్స్ ఉన్న పదాలు ఏంటి? గుడి, పూలు, గృహం, నెక్స్ట్ బుడగ, తూనీగ, సూది, వృక్షం. ఇక్కడున్న పదాలు నేను నేర్పించాను కదా, ఇవి బాగా ప్రాక్టీస్ చేయమని చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 14 తీసి పెట్టుకోండి అందరూ. ఇక్కడ ఏంటి నేను రాస్తాను హెడ్డింగ్ పెట్టి మీకు లెసన్ నేమ్ ఏంటని చెప్తాను. ఇప్పుడు మనం స్కూల్లో ఉన్నప్పుడు చక్కగా మీ ఫ్రెండ్స్ తోటి గేమ్స్ పీరియడ్లో అది మీరు ఏం చేసేవారు? గేమ్స్ పీరియడ్ అంటే ఆటలాడుకోవడం కదా. ఆటలాడుకోవడం అంటే కొంతమంది చెమ్మ చెక్క, చిన్నపిల్లలు, ఆడపిల్లలు అయితే, మగపిల్లలు అయితే మోస్ట్లీగా పరుగు పందెం అంటే రన్నింగ్ రేస్. మనం ఇప్పుడు చెప్పుకోబోయే లెసన్ ఏంటంటే పరుగు పందెం. అందులో మనకి ఇక్కడ ఇచ్చాడు యత్వం, ఏత్వం. లెసన్ నేమ్ ఏంటి? పరుగు పందెం. ఈ గుర్తులు ఏంటో చెప్పండి. యత్వం, ఏత్వం, ఈ రెండు మనకి ఇచ్చాడు అన్నమాట. లెసన్ నేమ్ పరుగు పందెం. చూద్దాం. ఇక్కడ మీకు చూస్తేనే తెలిసిపోతుంది. ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి కదా, ఈ పిక్చర్స్ చూస్తేనే ఆల్రెడీ మీకు ఈ స్టోరీ తెలుసు. ఏంటా స్టోరీ? పరుగు పందెం అంటే రన్నింగ్ రేస్. ఎవరెవరికి జరిగింది రన్నింగ్ రేస్ అనేది మీకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు. ఎవరెవరికి జరిగింది అక్కడ పిక్చర్లో చూడండి, బొమ్మలు ఉన్నాయి. ఎవరెవరు? కుందేలు, తాబేలు. ఓకేనా? కుందేలు, తాబేలుకి పరుగు పందెం అంటే ఏంటో చూద్దాం. కుందేలు, తాబేలు పందెం వేసుకున్నాయి, చెరువు నుండి కొండ దాకా పరిగెత్తే పందెము. ఎవరెవరు వేసుకున్నారంట పరుగు పందెం? కుందేలు, తాబేలు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేసుకున్నాయి? మనం అనుకోండి, చూడండి, ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ స్కూల్లో గ్రౌండ్లో అనుకోండి, ఈ చెట్టు దగ్గర నుంచి ఆ చెట్టు దగ్గరికి వరకు అని చెప్పుకుంటారు మీరు ఫ్రెండ్స్తో. అలాగే ఇక్కడ ఇవి అడవిలో ఉంటాయి కదా, కుందేలు, తాబేలు అడవిలోనే ఉంటాయి. మనకి ఇళ్ళ దగ్గర కనిపించవు, ఫారెస్ట్లో అనమాట, మొక్కలు ఎక్కువ ఉంటాయి. అక్కడ చెరువు నుండి కొండ దాకా, చెరువు ఉందంట అక్కడ. ఆ చెరువు నుంచి అదిగదిగో కనిపిస్తుంది ఆ కొండ దాకా అని చెప్పి పరిగెత్తే పందెం వేసుకున్నాయంట. చెరువు నుండి కొండ దాకా పరిగెత్తే పందెము. మళ్ళీ చదువుతాను చూడండి. కుందేలు, తాబేలు పందెం వేసుకున్నాయి, చెరువు నుండి కొండ దాకా పరిగెత్తే పందెము. ఫస్ట్ పిక్చర్లో చూపిస్తుంది అన్నమాట కుందేలు. నెక్స్ట్ సెకండ్, కుందేలు చెంగు చెంగున
ముందు ముందుకు పోయింది. రెడీ స్టార్ట్ అని అనుకున్నాయి కుందేలు తాబేలు. ఎక్కడి నుంచి? చెరువు నుంచి స్టార్ట్ అయినాయి, కొండ దాకా అనుకున్నాయి. అదిగో చివరి ఉంది కదా కొండ, అక్కడ వరకు అని చెప్పింది. అంతే. ఏం చేసినాయి? రెడీ 1 2 3 స్టార్ట్ అనుకున్నాయి. అనుకునేగానే కుందేలు ఏం చేసిందంట? చెంగున ముందు ముందుకు పోయింది. ఫాస్ట్గా కుందేలు చూడండి, మనం టీవీలో అది చూస్తాం. ఎవరో ఇళ్ళ దగ్గర కానీ పెంచుకోరు, ఎక్కడో ఒకళ్ళు పెంచుకుంటారు. అది ఇళ్ళ గెంతుతుంది అనమాట. మీకు అందరికీ తెలుసు, టీవీల్లోని సినిమాల్లోని, లేకపోతే యానిమల్ వైల్డ్ యానిమల్స్ ప్లానెట్స్ ఉంటాయి కదా, ఆ ఛానల్లో చూసే ఉండింటారు. కుందేలు ఎలా పరిగెడుతుందంట? చెంగున వెళ్తుందంట. అలాగే ఇక్కడ ఈ పరుగు పందెంలో కుందేలు ఏం చేసింది? ముందుకు పోయింది. ఫాస్ట్గా పరిగెట్టేసింది అనమాట. పరిగెడుతూ దారిలోన చల్లనైన చెట్టు నీడన చేరింది. ఆ దారిలోనంట పరిగెట్టేసరికి ఒక చెట్టు కనిపించిందంట. చెట్టు దగ్గర నీడగా ఉంటుంది కదా, పరిగెట్టేసరికి ఆయాసం వచ్చి చెమటలు పోసేసినాయి అనమాట కుందేలుకి. అప్పుడు ఏం చేసిందంట? చెట్టు ఉంది కదా, ఆ చెట్టు నీడన చేరిందంట. చెట్టు కిందకి వచ్చింది. వచ్చేసరికి మళ్ళీని వెనక్కి తిరిగి చూసింది. మరి రన్నింగ్ రేస్ కదా, తనతో పాటు వచ్చేది ఎవరు? తాబేలు. వెనక్కి తిరిగి చూసేసరికి తాబేలు ఎక్కడా కనిపించలేదు. అప్పుడు ఏమనుకుంది? ఫాస్ట్గా వచ్చేసింది కదా, వచ్చేసరికి ఆయాస పడిపోయి చెమటలు పట్టేసి చెట్టు నీడకు వచ్చేసరికి ఏం చేసిందంట? కళ్ళు మూసి పడుకుంది, గాఢ నిద్ర పోయింది. ఆ కుందేలు ఇంకా ఎప్పుడు, తాబేలు ఇంకా చాలా దూరం ఉంది, అసలు కనిపించట్లేదు. మనం ఈ లోపు ఏం చేద్దాం? చక్కగా చల్లగా ఉంది కదా, ఈ చెట్టు నీడన కూర్చుని కళ్ళు మూసుకు పడుకుందాం అని అనుకుంది, కాసేపు ఉందాం అనుకుంది. ఈ లోపు ఏమైందంట? గాఢ నిద్రపోయింది. గాఢ నిద్రపోయిందంటే కూర్చోండి, గుర్రు అని శబ్దం కూడా పిక్చర్ వచ్చింది. ఇక్కడేమో ఫాస్ట్గా పరిగెట్టేసింది, ఇక్కడ చెట్టు నీడన పడుకుని ఏం చేసింది? గాఢ నిద్ర అంటే అసలు గుర్రకొచ్చేసింది అనమాట. గుర్రు అని అలా కళ్ళు మూసుకుని పడుకుంది. గాఢ నిద్రపోయింది. నిముసమైన తాబేలు నిలవకుండా నడిచింది. ఈలోపు తాబేలు నెమ్మదిగా నడుస్తుంది కదా. తాబేలు ఎలా నడుస్తుంది? చాలా నెమ్మదిగా నడుస్తుంది. కానీ నెమ్మదిగా నడిచినా ఎక్కడా ఆగలేదంట. నిముసమైన ఒక్క నిమిషం కూడా ఆగలేదు. అలా నెమ్మదిగానే నడుచుకుంటూ వెళ్ళిందంట. నిముసమైన తాబేలు నిలవకుండా నడిచింది. ఒక్కసారి కూడా ఆగల, అలా నడుచుకుంటా స్లోగా వెళ్ళిందంట. కాసేపటికి కుందేలు మేలుకొని చూసింది. ఇంకేముంది? కాసేపటికి నిద్రపోయింది కదా గుర్రుని కుందేలు, కాసేపటికి మెలకు వచ్చిందంట. సడన్గా మెలకు వచ్చేసరికి అయ్యోబోయ్ అని చూసుకుందంట. చూసుకునేసరికి ఇంకేముంది? తాబేలు గెలిచింది. తాబేలే గెలిచిందంట. ఇక్కడ చూడండి, లాస్ట్లో గెలిచేసరికి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నాయి కుందేలు తాబేలు చక్కగా కదా. అంటే కుళ్ళుపోలేదన్నమాట. ఇదేంటి నాకన్నా ముందే వచ్చేసింది తాబేలు అని కుళ్ళుపోలా, షేక్ హ్యాండ్ ఇచ్చుకుందనమాట. అలాగే ఎవరు గెలిచినా సరే మళ్ళీ వాళ్ళిద్దరూ స్నేహంగా చక్కగా మళ్ళీ ఆడుకుంటారు. అలాగ ఉండాలన్నమాట. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. గెలిచింది ఎవరు ఇంతకీ? తాబేలు. ఓకే. కుందేలు తాబేలు పందెం వేసుకున్నాయి, చెరువు నుండి కొండ దాకా పరిగెత్తే పందెము. కుందేలు చెంగున ముందుకు పోయింది, దారిలోన చల్లనైన చెట్టు నీడన చేరింది. కళ్ళు మూసి పడుకుంది, గాఢ నిద్రపోయింది. నిముసమైన తాబేలు నిలవకుండా నడిచింది. కాసేపటికి కుందేలు మేలుకొని చూసింది. ఇంకేముంది, తాబేలే గెలిచింది. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఈ పరుగు పందెం లెసన్లో మనకి ఆల్రెడీ తెలుసు, కానీ తెలియాల్సింది ఏంటంటే మనకి ఇందులో ఏ గుణింతపు గుర్తులు వచ్చినాయి? ఏత్వం. మీరు గమనిస్తే తెలుస్తుంది. ఫస్ట్ హెడ్డింగ్లోనే, లెసన్ హెడ్డింగ్లోనే దాకి ఎత్వం వచ్చింది. ఇక్కడ కుందేలు మామూలుగా రాస్తున్నాను. కుందేలు. కాకి ఏమి ఇచ్చాము? కొమ్మిచ్చి సున్నా పెట్టాలి. ఈ సున్నాని ఎప్పుడు విడిగా మనం చదవకూడదు, ఈ అక్షరానికి కలిపి చదవాలి. కాకి కొమ్మిచ్చి సున్నా పెడితే ఏమవుతుంది? కుమ్. దాకి దా కదా, దాకి ఏం పెట్టారు? ఏత్వం పెట్టేసరికి దే అయింది. కుందేలు. లు రాయాలంటే లాకి కొమ్మిస్తే లు, కుందేలు. ఇప్పుడు అర్థమైందా?
ఏత్వం వచ్చింది. పందెంలో ఎత్వం, ఎత్వం, ఏత్వం, ఈ రెండిట్ల గురించి మనం నేర్చుకుందాం. నెక్స్ట్ మనకి లెసన్లో ఇంకొకళ్ళు ఎవరు, మెయిన్ క్యారెక్టర్స్ కుందేలు, తాబేలు. కుందేలు ఎలా రాయాలో నేర్చుకున్నాం. తర్వాత ఎవరు, తాబేలు. తాబేలు ఎలా రాయాలి, తాకి దీర్ఘమిస్తే తా, బాకి ఏమిచ్చాం, ఇది బాకి ఏమిచ్చాం, ఏత్వం, ఏమవుతుంది, బే అవుతుంది. నెక్స్ట్ లాకి లా రాసి కొమ్మిస్తే లు, తాబేలు, కుందేలు, తాబేలు. ఇలాగా మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఈ లెసన్లో మనకి ఏముంది అంటున్నాడు చూడండి. పాఠం కథను సొంత మాటల్లో చెప్పండి అని. మీరు చక్కగా ఈ పిక్చర్ చూసి ఫస్ట్ ఏం చెప్పాలి, కుందేలు తాబేలు పరుగు పందెం వేసుకున్నాయి. ఎక్కడి వరకు, కొండ నుంచి చెట్టు దాకా. మరి లోపు రెడీ స్టార్ట్ అనగానే కుందేలు ముందుకి చెంగున పోయింది. తర్వాత చెట్టు నీడన చేరింది, చక్కగా కునుకు తీసి గాఢ నిద్ర పోయింది. కానీ తాబేలు నిమిషమైనా ఆగకుండా నడిచింది. కాసేపటికి కుందేలు మెలకు వచ్చింది. ఇంకేముంది, తాబేలే గెలిచింది. మనం చక్కగా ఇక్కడ ఉన్నదే అక్కడ లేకుండా ఈ పిక్చర్స్ని కూడా చూస్తూ మనం పాఠం చెప్పచ్చు. మరి పాఠం చిత్రంలో కుందేలు తాబేలు ఏం చేస్తున్నాయి, నాకు ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. తాబేలు కుందేలు ఏం చేస్తున్నాయి, పాఠం చిత్రంలో ఏం చేస్తున్నాయి, పరుగు పందెం పెట్టుకున్నాయి కదా. నెక్స్ట్ కుందేలు తాబేలు ఏం మాట్లాడుకుంటున్నాయి అని అంటున్నాడు. ఏం మాట్లాడుకుంటున్నాయి, అప్పుడు అనుకుంటున్నారు కుందేలు అంటుంది, మన ఇద్దరం పరుగు పందెం వేసుకుందాం ఈ చెరువు నుంచి ఆ కొండ దాకానే అనేసి రెడీ స్టార్ట్ అంటాను, అప్పుడు పరిగెట్టే నువ్వు అని ఇద్దరు అనుకుని చక్కగా మాట్లాడుకున్నాయి అన్నమాట. ఓకే, మనకి ఈ లెసన్లో అది. ఇప్పుడు ఈ పేజ్ చూడండి, పేజ్ నెంబర్ 15లో ఇక్కడ మనకి ఒక పిక్చర్ ఉంది. అంటే చిత్రం చూడండి మాట్లాడండి అంటున్నాడు. చూడండి ఈ చిత్రం ఏంటి, చక్కగా పిల్లలు ఉన్నారు. ఏం చేస్తున్నారు పిల్లలు, వాళ్ళు కూడా రన్నింగ్ రేస్ పెట్టుకుంటున్నారు. కానీ రెడీ 1 2 3 కాదు, వాళ్ళ దగ్గర ఏవో ఉన్నాయి. చూడండి ఏంటవి, సంచులు ఉన్నాయి, గోనె సంచులు. శాక్ రేస్ అంటారు, మన స్కూల్లో కూడా పెట్టారు. చిల్డ్రన్స్ డేకి చక్కగా మీకు గేమ్స్ జరుగుతాయి తెలుసా, గేమ్స్ మాస్టర్ గేమ్స్ పెడతారు కదా. ఆ శాక్ రేస్ అంటే గోనె సంచుల్లో నుంచుని ఆ సంచిని పట్టుకుని ఇలా గెంతుతూ రేస్ అనమాట. అప్పుడు అలా గెంతుతూ ఎవరైతే పడిపోకుండా ఫస్ట్ ఎక్కడి వరకు అయితే మనకి పెట్టారో అక్కడ వరకు కూడా వెళ్ళామనుకోండి, ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అనమాట. చూడండి చక్కగా వీళ్ళు అవే రేస్ పెట్టుకుంటున్నారు. ఓకేనా, అర్థమైందా పిల్లలు. మరి ఇక్కడ చదవండి అంటున్నాడు. చదవండి, వాటిని పాఠంలో గుర్తించి 0 చుట్టండి అని అన్నాడు. నేను ఆల్రెడీ రాశాను. ఇదేంటిది, కుందేలు. ఈ కుందేలు అనే పదం ఈ పాఠంలో ఎక్కడుందో మీకు ప్రతి లెసన్లో ఎలా అయితే 0 చుట్టమంటున్నానో ఈ పేజ్ లెసన్ చూసి ఈ కుందేలు అనే పదం 0 చుట్టండి. ఓకేనా, పెన్సిల్ తీసుకుని 0 చుట్టండి. మీరు ఈ క్లాస్కి వచ్చేటప్పుడు కూర్చునేటప్పుడు చక్కగా ఒక నోట్బుక్ పెన్సిల్ కూడా తీసుకుని టెక్స్ట్ బుక్ కూడా పెట్టుకొని కూర్చుని నేనేం చెప్తున్నానో అది చేయండి. ఓకే, కుందేలు అనేది ఎక్కడుందో మనం పాఠంలో 0 చుట్టండి. తర్వాత ఏమి ఇచ్చాడు, తాబేలు. ఇదిగో నేను ఆల్రెడీ రాశాను. తాబేలు అనే పదం ఎక్కడుందో మనం పాఠంలో చూసి 0 చుట్టండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడో రాస్తున్నాను చూడండి. ఇదేం అక్షరం, చాకి ఏం పెట్టాం, ఎత్వం, ఏమవుతుంది, చే అవుతుంది. నెక్స్ట్ రాకి కొమ్మిస్తే రు, వాకి కొమ్మిస్తే ఊ, ఏమవుతుంది, 3 కలిపి చదవండి, చెరువు. ఎస్, ఈ చెరువు అనే పదం ఎక్కడుందో ఇందులో 0 చుట్టండి పాఠంలో. నెక్స్ట్ చూడండి, ఇదేం అక్షరం, పాకి 0 పెడితే పం, దాకి ఎకారం ఇచ్చి 0 పెడితే దెం, పందెం అనేది మనకి లెసన్లోనే వచ్చింది. అది ఎక్కడ ఈ లెసన్లో పాఠంలో ఎక్కడుందో 0 చుట్టండి. నెక్స్ట్ చూడండి, చాకి ఎత్తం ఇచ్చాం, ఎత్తం ఇచ్చి 0 పెడితే చెం. నెక్స్ట్ ఇదేం అక్షరం, గాకి కొమ్మిస్తే గు, చెంగున అంటే చెంగున ఎగిరింది కదా ఎవరు, కుందేలు.
కుందేలు చెంగు చెంగున ఎగిరింది కాబట్టి ఆ చెంగు చెంగు అనేది ఎక్కడుందో చెంగున అనేది మీరు పాఠంలో చూసి 0 చుట్టండి. నెక్స్ట్ చూడండి, ఇది చాకి ఏమిచ్చారు? ఏత్వం. ఏత్వం ఇస్తే ఏమవుతుంది? చే. నెక్స్ట్ రాకి గుడిచ్చారు. గుడిస్తే రీ అవుతుంది. చే రీ. రీ పక్కన ఏముంది? 0 ఉంది. అంటే 2 కలిపి చదవాలన్నమాట. రిమ్. చేరిమ్. దాకి గుడిస్తే ది. చేరింది. ఈ పదం ఇచ్చాడనమాట. ఈ చేరింది అనేది మనకి లెసన్లు ఎక్కడుందో మనం 0 చుట్టాలి. ఓకేనా? నెక్స్ట్ క్రింది బొమ్మలు చూడండి, పదాలు చదవండి. పాఠంలో యత్వం ఏత్వం ఉన్న అక్షరాలకు 0 చుట్టండి అంటున్నాడు. ఇక్కడ ఒక 2 బొమ్మలు ఇచ్చాడు. ఈ బొమ్మల్లో యత్వం ఏత్వం ఉన్న అక్షరాలకు 0 చుట్టండి అంటున్నాడు. ఇక్కడ పదం ఇచ్చాడు కదా, ఈ పదమే కాకుండా ఇంకా యత్వం ఏత్వం ఎక్కడెక్కడైతే ఉన్నాయి పాఠంలో ఆ అక్షరానికి 0 చుట్టమంటున్నాడు. ఇందాకడేమో పదాలకి పెట్టాము, ఇప్పుడు అక్షరాలకి 0 చుట్టమంటున్నాడు. ఫస్ట్ ఏం బొమ్మ ఇచ్చాడు మనకి అక్కడ? చెప్పండి అందరూ. ఎస్, బొమ్మ చూస్తే తెలుస్తుంది మీకు. ఏంటది? చెరువు. చెరువు అనమాట. చెరువు ఎలా రాయాలి? చా అనే అక్షరానికి చే రాయాలంటే యత్వం పెట్టాలి. చే. ఇదేమక్షరం? రా. రాకి ఏమిచ్చాం? కొమ్ము. కొమ్ము ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. రు అవుతుంది. చే రు. వాకి కొమ్మిస్తే వు. అవే అక్షరాలు ఇచ్చాడు, విడివిడిగా ఇచ్చాడు. చూడండి ఏమవుతుంది? 3 కలిపి చదివితే చెరువు. చెప్పండి. చెరువు. చాకి ఎత్విస్తే చే, రాకి కొమ్మిస్తే రు, వాకి కొమ్మిస్తే వు. చెరువు. నెక్స్ట్ ఏంటి బొమ్మ? ఎస్, తాబేలు. ఎలా రాయాలి? తాకి దీర్ఘమిస్తే తా. ఈ అక్షరం ఏంటి? బా. బాకి ఏం పెట్టారు? ఏత్వం. ఏత్వం పెడితే బే అని చదవాలి. తా బే. నెక్స్ట్ అక్షరం లా. లాకి కొమ్మిస్తే లు. 3 కలిపి చదివితే తాబేలు. ఓకేనా? ఇక్కడ రాస్తున్నాను చూడండి, కలిపి చదవాలన్నమాట. తాకి దీర్ఘమిస్తే తే తా. బాకి ఏత్వం ఇస్తే బే. లాకి కొమ్మిస్తే లు. తాబేలు. ఓకేనా? నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ పేజ్ తిప్పండి. ఇక్కడ క్రింది అక్షరాలను తేడా గుర్తిస్తూ చదవండి, గుణింత పటంలో గుర్తించండి. ఆల్రెడీ మీకు ఇప్పుడు వచ్చి మనం దీర్ఘానికి ఎలాగే పెట్టాం? కొమ్ము దీర్ఘం వృత్తం పెట్టాం. అంటే ఏ అక్షరానికి మనం ఆ ఒత్తు పెడితే, అదే గుణింతం గుర్తు పెడితే ఎలా వస్తుందో నేర్చుకున్నాం. ఇప్పుడు యత్వం ఏత్వం అనేది మనకి అక్షరాలకి పెడితే ఎలా పెట్టాలో, ఎక్కడ పెట్టాలనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ నేను రాశాను కదా అక్షరాలు, చూడండి. అంటే యత్వం ఏత్వం అనేది ఎక్కడ పెట్టాలి? ఒక్కొక్క అక్షరానికి కొన్ని అక్షరాలకి మారుతూ ఉంటాయని చెప్పాను కదా. మామూలుగా అయితే తలకట్టు తీసేసి పెడతాము, కొన్ని అక్షరాలకు తలకట్టు ఉంచి పెడతాం. ఇక్కడ తలకట్టు తీసేసి పెట్టాలి. కాకి ఎత్వం ఇస్తే కే, ఏత్వం ఇస్తే కే. నెక్స్ట్ ఒత్తు ఖ. కాకి ఎత్వం ఇస్తే ఖే, ఏత్వం ఇస్తే ఖే. గాకి ఎత్వం ఇస్తే గే, ఏత్వం ఇస్తే గే. ఒత్తు ఘ. ఈ ఘాకి ఎక్కడ పెట్టాలి? కలపకూడదు అనమాట. ఎలా అయితే మనం ఘా రాస్తామో దాన్ని తలకట్టు తీసేసి ఘా రాసి ఎత్వం పైకి పెట్టాలి. ఓకేనా? కలపకూడదు ఎక్కడాను. ఏత్వం కూడా సేమ్ అంతే, ఘే అలా అనమాట. నెక్స్ట్ చాకి ఎత్వం ఇస్తే చే, ఏత్వం ఇస్తే చే. ఒత్తు ఛ. చాకి ఎత్వం ఇస్తే ఛే, ఏత్వం ఇస్తే ఛే. నెక్స్ట్ జే. జాకి ఎత్వం ఇస్తే జా. ఇలా ఉంది చూడండి. జా ఇలా రాయాలి. ముందు రాసిన తర్వాత దీనికి ఎత్వం పెట్టాలి. ఏత్వం కూడా సేమ్ అంతే. జా ఇలా రాస్తాం కదా, ఏత్వం దానికి పెట్టాలన్నమాట. అక్కడ మీరు సరిగా రాయకుండా ఇలా కొంతమంది ఇలా రాస్తారు, ఇది తప్పు అనమాట. ఓకేనా? నేను అందుకే కొన్ని అక్షరాలకి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మిగతాయి ఈజీగానే ఉంటాయి. ఎక్కడ ఎలా పెట్టాలనేది చూసి నేర్చుకోవాలి. నెక్స్ట్
ఒత్తు ఝా కదా, జే జే అయింది. ఒత్తు జే ఎలా పెట్టాలి? జే ఝా మనం ఇలా రాస్తాం, పెద్ద సున్నా పెట్టి ఒక కొమ్మిచ్చి గీత ఇలా పెట్టి ఇలా పెడతాం. అప్పుడు ఏం చేయాలి? తలకట్టు తీసేసి ఇక్కడ పెట్టాలి. ఎత్వం, ఏత్వం కూడా అంతే సేమ్. ఇది అనమాట ఝే. ఎత్వం ఇస్తే ఝే, ఏత్వం ఇస్తే ఝే. టాకి ఎత్వం ఇక్కడ తలకట్టు ఉండదు కదా, టా అనే అక్షరం ఇలా ఉంటుంది కదా, దీనికి తలకట్టు తీసేసి అంటే అలా గీత కింద ఉంటుంది, అది తీసేసి ఇక్కడ పెట్టకూడదు. ఇది రాంగ్ అనమాట. మామూలుగా టా రాసి ఇలా రాసి దానికి ఎత్వం పెట్టాలి. ఏత్వం కూడా సేమ్ అంతే, ఇలా రాసి టాన్ రాసి ఏత్వం దీనికి పెట్టాలి. అర్థమైందా? టాకి ఎత్వం ఇస్తే టే, ఏత్వం ఇస్తే టే. తర్వాత డా, టా ఠా, ఒత్తు ఠా రాయలేదా? ఓకే, ఇది ఇక్కడ రాస్తున్నాను, ఒత్తు ఠా రాయలేదు, మర్చిపోయాను. టా ఠా కదా, టాకి ఎత్వం ఇస్తే ఠే, ఏత్వం ఇస్తే ఠే. పొట్టలో చుక్కుండాలి. నెక్స్ట్ డా, డాకి ఎత్వం ఇస్తే డే, ఏత్వం ఇస్తే డే. ఒత్తు ఢా, ఢాకి ఎత్వం ఇస్తే డే, ఏత్వం ఇస్తే ఢే. నెక్స్ట్ అణ, నాకి ఎత్వం ఇస్తే నే, ఏత్వం ఇస్తే నే. పైన పెట్టాలన్నమాట. అణ రాసేసి మామూలుగా దాని పైన పెట్టాలి. నెక్స్ట్ తా, తలకట్టు తీసేసి తలకట్టు ప్లేస్లో పెట్టాలన్నమాట. మామూలుగా అన్ని మళ్ళీ ఎవరు కాకి కా ఎలా రసం, గా ఎలా రసం, అలాగా తా ఇలా ఉంది కదా, తాని తలకట్టు తీసేసి ఎత్వం, ఏత్వం. నెక్స్ట్ ఒత్తు థా, పొట్టలో చుక్కుండి కింద గీత ఉంటుంది. ఎత్వం ఇస్తే థే, ఏత్వం ఇస్తే థే. నెక్స్ట్ దా, మామూలు దాకా దాకి ఎత్వం ఇస్తే దే, ఏత్వం ఇస్తే దే. ఒత్తు ధా, పొట్టలో చుక్కు ఉండదు, గీత మాత్రమే ఉంటుంది. తా థా దా ధా నా, ఆ లైన్ గుర్తుపెట్టుకోండి. ధాకి ఎత్వం ఇస్తే ధే, ఏత్వం ఇస్తే ధే. నాకి ఎత్వం ఇస్తే నే, ఏత్వం ఇస్తే నే. ఇప్పుడు నెక్స్ట్ ఇది రాస్తాను. చూడండి, ఇక్కడ నా వరకు నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ పా, పాకి ఎత్వం ఇస్తే పే, ఏత్వం ఇస్తే పే. నెక్స్ట్ ఒత్తు ఫా, ఫాకి ఎత్వం ఇస్తే ఫే, ఏత్వం ఇస్తే ఫే. బా, బాకి ఎత్వం ఇస్తే బే, ఏత్వం ఇస్తే బే. ఒత్తు భా, భాకి ఎత్వం ఇస్తే భే, ఏత్వం ఇస్తే భే. ఇక్కడ పాప బాబ్బా తర్వాత ఏం రావాలి? మా. మా ఎలా రాస్తాం ఒకసారి చూపిస్తాను. మా ఇలా ఉంది కదా, మాకి తలకట్టు తీసేసి ఎత్వం ఇక్కడ పెట్టాలి. ఏమవుతుంది? మే. ఏత్వం కూడా సేమ్ అంతే, మాకి ఇలా తలకట్టు ఉంటుంది కదా, తలకట్టు బదులు ఏత్వం అక్కడ పెట్టాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మే, ఏత్వం ఇస్తే మే. నెక్స్ట్ యా, యా కూడా అంతే, యాకి తలకట్టు తీసేసి ఏత్వం పైన పెడతాం. ఏ కూడా అంతే, తలకట్టు తీసేసి ఏత్వం పైన పెట్టి రాస్తాం. ఏత్వం ఇస్తే ఏ, ఏత్వం ఇస్తే ఏ. రాకి ఏత్వం ఇస్తే రే, ఏత్వం ఇస్తే రే. లాకి ఏత్వం ఇస్తే లే, ఏత్వం ఇస్తే లే. వా, వాకి ఏత్వం ఇస్తే వే, ఏత్వం ఇస్తే వే. సే, ఎరలవా సే, సాకి ఏత్వం ఇస్తే సే, ఏత్వం ఇస్తే సే. షా, షాకి ఏత్వం ఇస్తే షే, ఏత్వం ఇస్తే షే. సా, సాకి ఏత్వం ఇస్తే సే, ఏత్వం ఇస్తే సే. ఇక్కడ చూడండి, నాకి ప్రతిసారి చెప్తున్నానే, గుర్తుపెట్టుకోవాలి. సా, నాకేమో తలకట్టు కలుపుతాము, సాకి కలపకూడదు. ఏ గుర్తు పెట్టినా సరే మనం కలపకుండా రాయాలి. కలపకుండా రాస్తేనే అది సా అనేది, లేకపోతే నా అయిపోతుంది. వా కూడా అంతే, పాకి వాకి అది డిఫరెన్స్. జాగ్రత్తగా రాసేటప్పుడు జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని రాయాలి. నెక్స్ట్ హాకి ఎత్వం ఇస్తే హా, తలకట్టు తీసేసి పైన ఎత్వం పెట్టాలి. సేమ్ ఇది కూడా అంతే, ఎత్వం ఇస్తే హే. లాకి ఎత్వం ఇస్తే లే, ఎత్వం ఇస్తే లే. ఇప్పుడు బొమ్మలు ఉన్నాయి చూడండి అంటున్నాడు. నేను ఇవి రబ్ చేసేసి చేస్తాను, చూడండి. నెక్స్ట్ క్రింది బొమ్మలు చూడండి, పేర్లు చదవండి అంటున్నాడు. ఇక్కడ బొమ్మలు ఇచ్చాడు, పేర్లు కూడా ఇచ్చాడు. అవి ఏంటో చదువుతాం. మనం బొమ్మ చూడగానే తెలిసిపోతుంది, అది మనం ఎలా రాయాలో పేరు చూసి నేర్చుకుందాం. అది రాయడం చెప్తాను. ఫస్ట్ బొమ్మ ఏంటి? ఎస్ చెప్పండి. జెండా. జెండా అంటాం. జెండా ఎలా రాయాలి? జాకి ఇదిగో జా, జే, ఏ, ఎత్వం. ఎత్వం ఇస్తే జే అవుతుంది.
మరి జమ్ అమ్ అనే శబ్దం రావాలి అంటే దాని పక్కన ఏం పెట్టాలి? సున్నా పెట్టి రెండు కలిపి చదవాలి. జెమ్. నెక్స్ట్ డా. డాకి దీర్ఘమిస్తే డా. జెండా. జెండా అనేది ఇలా రాయాలి. నెక్స్ట్ బొమ్మ ఏంటి? ఎస్, నెమలి. నెమలి ఎలా రాయాలి చెప్పాను కదా. నాకి ఎత్తం ఇస్తేనే మా. లీ. లీ ఎలా రాయాలి? లాకి ఈ అంటే గుడి. ఈ అనే శబ్దం వచ్చింది కదా, గుడి. గుడి పెడితే లీ అవుతుంది. నెమలి. మూడు కలిపి చదవండి. నెక్స్ట్ ఏంటి బొమ్మ? ఎస్, గేదె. గే. ఏత్వం పెట్టాలి. గే. గాకి ఏత్వం ఇస్తే గే. దే. దే ఎలా రాయాలి? దాకి ఎత్వం పెట్టాలి. ఎత్వం పెడితే దే. గేదే. నెక్స్ట్ ఏంటి? ఎస్, తేలు. తేలు ఎలా రాయాలి? తాకి ఏత్వం తే. తాకి ఏత్వం ఇస్తే తే. లాకి లు. కొమ్ము అనమాట. కొమ్మిస్తే లు. తేలు అవుతుంది. ఓకేనా? ఇక్కడ క్రింది పదాలు చదవండి అంటున్నాడు. నేను లైన్గా చదువుతాను. ఫస్ట్ ఏత్వం ఇచ్చాడు, కొన్ని ఏత్వంతో వచ్చే పదాలు ఇచ్చాడు, చిన్న చిన్నవి. 2 అక్షరాల పదాలు ఇచ్చాడు. అవి ఏంటో చదువుదాం. గెల, నెల, సెగ, తెగ, మెడ, గెడ, రేఖ, లేఖ, కేక, మేక, చేప, వేప, మేడ, పేడ. అర్థమైందా? యత్వం, ఏత్వం. నెక్స్ట్ కింద 3 అక్షరాలు ఉన్న పదాలు ఇచ్చాడు. గెలుపు, తెలుపు, తెలుగు, వెలుగు, వెదురు, బెదురు, లేత, మేత, నేరేడు, మారేడు, తేనీరు, తేయాకు, దేశం, వేషం. అవి డిఫరెన్స్ గమనిస్తూ చదవాలి. మీరు నాతో పాటు కూడా చెప్పండి. మళ్ళీ ఈ క్లాస్ చూసినప్పుడు మళ్ళీ రిపీటెడ్గా చూస్తారు కదా, చూసి మళ్ళీ మీరు నాతో పాటు చదవాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే కథను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి అంటున్నాడు. ఇక్కడ చిన్న కథ ఇచ్చాడు. ఆ కథే మనకి ఎదర పిక్చర్స్ ఇచ్చాడు కదా, మనం ఏదైతే నేర్చుకున్నామో లెసను, ఆ లెసన్ చిన్నగా 2 లైన్స్ ఇచ్చాడు. దానికి ప్రశ్నలు అడిగాడు. ప్రశ్నలు అడిగితే కింద మనం జవాబులు రాయాలంటే అంటే ఆన్సర్స్ అనమాట. ఫస్ట్ ఆ కథ ఏంటో చదువుతాను, వినండి. కుందేలు తాబేలు పరుగు పందెం కాసాయి. కుందేలు పరుగు తీసింది, తాబేలు నడవసాగింది. కుందేలు కునుకు తీసింది అంటే పడుకుందన్నమాట. తాబేలు ఆగకుండా నడిచింది. తాబేలు పందెం గెలిచింది. అర్థమైంది కదా? ఓకే, మళ్ళీ చదువుతాను. కుందేలు తాబేలు పరుగు పందెం కాసాయి. కుందేలు పరుగు తీసింది, తాబేలు నడవసాగింది. కుందేలు కునుకు తీసింది, తాబేలు ఆగకుండా నడిచింది. తాబేలు పందెం గెలిచింది. ఇప్పుడు 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చి డాష్లు ఇచ్చాడు. ఆ డాష్లో మనం ఆన్సర్ రాద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ప్రశ్న, కుందేలు తాబేలు ఏ పందెం కాసాయి? ఏం పందెం కాసాయి చెప్పండి? ఎస్, పరుగు పందెం. అదే రాయాలి. అక్కడ నేను రాస్తున్నాను చూడండి. ఏ పందెం కాసాయి? పరుగు పందెం. ఆ ఆన్సర్ మనం ఇక్కడ రాస్తాను, మీరు రాయండి. పరుగు, పా, రాకి కొమ్మిస్తే రు, గాకి కొమ్మిస్తే గు, పరుగు. పందెం, పాకి 0 పెడితే పం, తాకి ఎకారం ఇచ్చి 0 పెడితే దెం, పందెం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి? కునుకు తీసింది ఎవరు? కునుకు. ఎవరు తీశారు కునుకు? పడుకున్నది ఎవరు? ఎస్, కుందేలు. సెకండ్ దాంట్లో కుందేలు రాయండి. కాకి ఉకారం ఇచ్చి 0 పెడితే కొమ్మిచ్చి అంటే అలా కూడా నేర్చుకోవచ్చు. అకారం ఆకారం అని కూడా నేర్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ పర్టిక్యులర్గా అక్కడ బ్రాకెట్లో ఇచ్చాడు అలా చదవండి అని చెప్పి, అలా చదివి మనం నేర్చుకోవచ్చు, ఇలా చదివి కూడా మనం నేర్చుకోవచ్చు. కాకి కొమ్మిస్తే కు 0 కలపాలి, కుమ్. దాకి ఏత్వం ఇస్తే దే, లాకి కొమ్మిస్తే లు, కుందేలు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, పందెం గెలిచింది ఎవరు?
ఎవరు గెలిచారు పందెం? తాబేలు. తాకి దీర్ఘమిస్తే తా, బాకి ఏత్వం ఇస్తే బే, లాకి కొమ్మిస్తే లు. తాబేలు. కుందేలు తాబేలు. ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే రాయండి అంటున్నాడు. ఇక్కడ అక్షరాలు ఇచ్చాడు. ఎత్వం ఏత్వం పెట్టాలంట. ఆల్రెడీ నేను రాసాను. వాటికి ఎత్వం ఏత్వం పెడతాను, మీరు నాతో పాటు చక్కగా రాయండి. అక్కడ ఆల్రెడీ కాకి ఎత్వం ఇస్తే కే, ఏత్వం ఇస్తే కే ఇచ్చేసాడు కదా. నెక్స్ట్ గాకి ఎత్వం ఇస్తే గే, ఏత్వం ఇస్తే గే. చాకి ఎత్వం ఇస్తే చే, ఏత్వం ఇస్తే చే. జాకి ఎత్వం ఇస్తే జే, ఏత్వం ఇస్తే జే. టాకి ఎత్వం ఇస్తే టే, ఏత్వం ఇస్తే టే. డాకి ఎత్వం ఇస్తే డే, ఏత్వం ఇస్తే డే. నాకి ఎత్వం ఇస్తే నే, ఏత్వం ఇస్తే నే. తాకి ఎత్వం ఇస్తే తే, ఏత్వం ఇస్తే తే. దాకి ఎత్వం ఇస్తే దే, ఏత్వం ఇస్తే దే. నాకి ఎత్వం ఇస్తే నే, ఏత్వం ఇస్తే నే. పాకి ఎత్వం ఇస్తే పే, ఏత్వం ఇస్తే పే. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ కింద అక్షరాలు రాస్తాను. బాకి ఎత్వం ఇస్తే బే, ఏత్వం ఇస్తే బే. ఆల్రెడీ అవి ఇచ్చేసాడు. ఇప్పుడు మాకి ఎత్వం ఇస్తే మే, ఏత్వం ఇస్తే మే. యాకి ఎత్వం ఇస్తే ఏ, ఏత్వం ఇస్తే ఏ. రాకి ఎత్వం ఇస్తే రే, ఏత్వం ఇస్తే రే. లాకి ఎత్వం ఇస్తే లే, ఏత్వం ఇస్తే లే. వాకి ఎత్వం ఇస్తే వే, ఏత్వం ఇస్తే వే. సాకి ఎత్వం ఇస్తే సే, ఏత్వం ఇస్తే సే. షాకి ఎత్వం ఇస్తే షే, ఏత్వం ఇస్తే షే. సాకి ఎత్వం ఇస్తే సే, ఏత్వం ఇస్తే సే. హాకి ఎత్వం ఇస్తే హే, ఏత్వం ఇస్తే హే. అలా లాకి ఎత్వం ఇస్తే లే, ఏత్వం ఇస్తే లే. ఓకేనా? ఇవి చక్కగా నీట్గా రాయండి. ఇక్కడ మీకు ఎత్వం ఏత్వంతో వచ్చే అక్షరాలతో పదాలు రాయమంటున్నాడు. రాయమని చెప్పి ఉదాహరణ 2 ఇచ్చాడు. ఎత్వంతో ఒక పదం, ఏత్వంతో ఒక పదం. అంటే 4 లైన్లు ఇచ్చాడు. ఆ 4 లైన్లో ఒక 2 లైన్స్లోనేమో ఎత్వంతో రాద్దాం, కింద 2 లైన్స్లో ఏత్వంతో పదాలు రాద్దాం. ఫస్ట్ 2 అక్షరాలు ఉన్న పదాలు రాస్తాను, మీరు నాతో పాటు రాయండి. ఫస్ట్ ఎత్వంతో గెల. గాకి ఎత్వం ఇస్తే గే, లా గెల. సెకండ్ లైన్లో తెగ. తాకి ఎత్వం ఇస్తే తే, గా తెగ. ఇప్పుడు ఏత్వంతో రాద్దాం. ఏంటది? కేక. కాకి ఏత్వం ఇస్తే కే, కా కేక. నెక్స్ట్ చేప. చాకి ఏత్వం ఇస్తే చే, పా చేప. చూడండి, అర్థమైందా? ఈ 2 ఏమో ఎత్వం, ఈ 2 ఏమో ఏత్వం. ఓకే, 2 ఏమో ఎత్వంతో, 2 ఏమో ఏత్వంతో. మళ్ళీ నెక్స్ట్ లైన్లో చూద్దాం. మాకి ఎత్వం ఇస్తే మే, డా మెడ. గాకి ఎత్వం ఇస్తే గే, డా గెడ. ఇప్పుడు ఇవి 2 ఎత్వంతో వచ్చినవి. ఇప్పుడు ఏత్వంతో లాకి ఏత్వం ఇస్తే లే, ఒత్తు ఖ రాస్తే లేఖ. నెక్స్ట్ మాకి ఏత్వం ఇస్తే మే, తా మేత. మేత, ఆవులు మేత వేస్తాయి కదా అవి. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 పదాలు ఉన్న అక్షరాలు కదా. ఇప్పుడు 3 అక్షరాలు ఉన్న పదాలు రాస్తాను. ఫస్ట్ ఎత్వంతో రాయాలి. ఏంటి? గెలుపు. గాకి ఎత్వం ఇస్తే గే, లాకి కొమ్మిస్తే లు, పాకి కొమ్మిస్తే పు, గెలుపు. నెక్స్ట్ తెలుపు. తాకి ఎత్వం ఇస్తే తే, లాకి కొమ్మిస్తే లు, పాకి కొమ్మిస్తే పు, తెలుపు. ఇప్పుడు ఏత్వంతో రాద్దాం. నేరేడు. నాకి ఏత్వం ఇస్తే నే, రాకి ఏత్వం ఇస్తే రే, డాకి కొమ్మిస్తే డు, నేరేడు. నేరేడు పళ్ళు అనమాట. నెక్స్ట్ దేశం. దాకి ఏత్వం ఇస్తే దే, సాకి సున్నా పెడితే సం, దేశం. నెక్స్ట్ ఇక్కడ
తెలుగు. తాకి ఎత్వం ఇస్తే తే, లాకి కొమ్మిస్తే లు, గాకి కొమ్మిస్తే గు, తెలుగు. వెలుగు. వాకి ఎత్వం ఇస్తే వే, లాకి కొమ్మిస్తే లు, గాకి కొమ్మిస్తే గు, వెలుగు. మారేడు. మాకి దీర్ఘం పెట్టాలి. మా రే. రాకి ఏత్వం ఇస్తే రే, డాకి కొమ్మిస్తే డు, మారేడు. నెక్స్ట్ తేయాకు. తాకి ఏత్వం ఇస్తే తే, యాకి దీర్ఘం ఇస్తే యా, కాకి కొమ్మిస్తే కు, తేయాకు. మారేడు అంటే మారేడు ఆకులు అనమాట, దళాలు, శివుడికి పూజ చేస్తారు. తేయాకు అంటే మనం టీ తాగుతాం కదా, అది టీ పౌడర్, దానికి ఆకు ఉంటుంది, దాన్ని తేయాకు అంటారు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చక్కగా మీరు రాయండి. రాసిన తర్వాత సృజనాత్మకత ఇచ్చాడు. బొమ్మ గీయండి, రంగులు వేయండి, పేరు రాయండి. ఇది మీకు బాగా ఈజీ, పిల్లలందరూ చక్కగా వేస్తారు. ఏంటా బొమ్మ? ఎస్, చేప. చేప బొమ్మ వేయమంటున్నాడు. చక్కగా వేసి ఈ బాక్స్లో వేసి రంగు వేసి కింద రాయండి. ఏంటది? చేప. చాకి ఏటం ఇస్తే చే, పా, చేప. ఓకే, ఈ లెసన్ ఇక్కడితో అయింది. మీకు ఏమేమి చదవాలి అనేది మళ్ళీ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బొమ్మల్లో బాక్సుల్లో ఉన్న ఈ లెసన్ మొత్తానికి సెకండ్ లెసన్ అంతా ఈ పదాలు, నెక్స్ట్ ఈ బొమ్మల యొక్క పేర్లు అవి నేర్చుకోవాలన్నమాట. ఈ అక్షరాలకి ఏమేమి పెట్టాము ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఈ లెసన్ ఇది పార్ట్ 2 అనమాట. ఇది ఈ బొమ్మలు పదాలు, ఈ బొమ్మల యొక్క పదాలు, నెక్స్ట్ ఇవి నేర్చుకుంటే నేను నెక్స్ట్ క్లాస్లో స్టార్టింగ్లో ఏం చెప్తాను అని చెప్పాను, డిక్టేషన్ కదా. ఈ బొమ్మల్లోంచే ఏదైతే బాక్సుల్లో ఉన్నాయో ఆ బొమ్మల యొక్క పదాలు నేను డిక్టేషన్ వర్డ్స్ చెప్తాను. లాస్ట్ టైం రాసినట్టు రాసి అవి కరెక్షన్ చేయించుకోండి. ఓకేనా? ప్రాక్టీస్ మాత్రం బాగా చేయండి. ఓకేనా? ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా చిల్డ్రన్? బాయ్.